అందరూ వస్తున్నారు సార్ టైం ఓకే సార్ అందరికీ నమస్కారాలు సార్ అందరికీ నమస్కారం చెప్పి స్టార్ట్ చేయండి సార్ మీ మైక్ సార్ మీ బ్యాచ్ పేరు చెప్పండి మీ ఇయర్ బ్యాచ్ ఓకే నా పేరు గోపాలకృష్ణ 83-86 బ్యాచ్ మాది బీకామ్ జీ సెక్షన్ ఎఫ్ సెక్షన్ అందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి అందరూ కలిసి ప్రతి సంవత్సరం మంచిగా ఇట్లా అన్నదానము లాస్ట్ రోజు అన్నదానము ఈరోజు కార్యక్రమం అంటే మజ్జిగ మరియు తాటి ముంజలు అందరికీ ఇవ్వడం జరిగింది అందరూ అభినందించడం జరిగింది. ఈరోజు నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి ఉభయకర్తలు ఏ హనుమయ్య, టీవీ సుబ్బారావు, నటరాజ ప్రభు, పి చంద్రశేఖర్, గోపాలకృష్ణ మొదలగు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఉభయదాతలైనటువంటి ఏ హనుమయ్య, టీవీ సుబ్బారావు, నటరాజ ప్రభు, పండిట్ చంద్రశేఖరు, గోపాలకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మజ్జిగ చలివేంద్రతో పాటు తాటి ముంజలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు ఎంతో ఉత్సాహంగాను ఆనందోత్సాహాలతో ఈ యొక్క తాటి ముంజలను తిని ఎంతో బాగున్నాయి అని మాకు వాళ్ళ యొక్క అభినందనలను తెలియజేసినారు. మేము కూడా ఎంతో సంతోషపడుతున్నాము. ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో మేము చేయాలని మా యొక్క మిత్ర బృందం కోరుకుంటున్నాం. ఎన్ని నుంచి నిర్వహిస్తున్నారు? నేను 1983-86 బీకామ్ బ్యాచ్కి సంబంధించి జేఆర్ కాలేజీలో చదివాను. మేమంతా 40 ఏళ్ల తర్వాత ఒక మిత్ర బృందంగా ఏర్పడి గత సంవత్సరం అల్యూమిని చేసుకున్నాము. అదే సమయంలో ప్రజలకు ఏమన్నా సేవ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. దాన్ని మా అసోసియేషన్ కోర్ కమిటీలో పెట్టుకున్నప్పుడు ఈ మండే వేసవిలో మండుటెండల్లో మన కాలేజీ ముందు మన కాలేజీ పేరు కనపడేలాగా, మన కాలేజీ పేరు 10 మందికి తెలిసేలాగా, మన కాలేజీ ప్రతిష్ట ఇంకా పెంచేలాగా మన కాలేజీ ముందు ఒక మజ్జిగ చలివేంద్ర పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచించాము. అదేవిధంగా గత సంవత్సరం మేము 1వ తేదీ నుంచి 31 దాకా నిర్విఘ్నంగా ఇదే కార్యక్రమాన్ని చేసాము. చాలామంది పుర ప్రముఖులు అంటే కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు మమ్మల్ని అందరినీ మెచ్చుకున్నారు. ఇదే విధంగా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, అతను కూడా మా క్లాస్మేటే. అతను మాకు వెన్నుదన్నుగా ఉండి మాకేదైనా సహాయం కావాలని చెప్తే సాయం చేస్తానని మాటిచ్చారు. అతని సహాయ సహకారాలు కూడా మాకు చాలా ఉన్నాయి. మేము ఏదన్నా పలానా ఇబ్బంది ఇలా జరుగుతుంది మేము అనుకున్నప్పుడు మాకు వెంటనే ఎమ్మెల్యే గారు ధైర్యాన్ని ఇచ్చి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేట్టుగా చేస్తున్నారు. అదేవిధంగా గత సంవత్సరం విజయవంతమైంది కాబట్టి ఈ సంవత్సరం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి తలపోసి మా మిత్ర సమూహంతో అందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ నెల 1వ తేదీ నుంచి కూడా 31 దాకా అంటే 31 రోజులు నిర్విఘ్నంగా చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రతిరోజు మా మిత్రులు ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంది. ఇది విజయవంతమైన 17వ రోజు. ఇంకా 14 రోజులు అంటే 2 వారాలు 31 దాకా ఇదే కార్యక్రమం చేస్తాము. మేము 31వ తేదీ ఒక 500-600 మందికి అన్నదానం కూడా చేయాలని కూడా సంకల్పించాము. దీనికి కూడా మా మిత్రులు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా చాలా ప్రజోపకార కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము. గత వారం నరసింహకొండలో ఉత్సవాలు జరిగినప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించే మా మిత్ర సమూహం తరఫున అది కూడా చాలామంది మెచ్చుకున్నారు. మేము చేసే కార్యక్రమాలు అందరూ మెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ దీవెనలు మాకు అందిస్తున్నారు కాబట్టి మేమంత విజయవంతంగా కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. ఇదే కాకుండా మేము ఇంకేదైనా ప్రజలకు సేవ చేయగలమని ఆలోచించినప్పుడు మా కోర్ కమిటీలో చాలా ప్రతిపాదనలు వచ్చున్నాయి. అవి ఏంటి ఎలా అనేది నెక్స్ట్ మీటింగ్లో మేము నిర్ణయించుకొని మీ అందరికీ తెలియజేస్తాము. ఇదే విధంగా మేమందరం మా ప్రజలందరి తరఫున మిమ్మల్ని పత్రికాముఖంగా కోరుకునేది ఒకటే, మేము కానీ మా కాలేజీ ప్రతిష్ట కానీ ఇంకొంచెం పెరగాలని, మూతపడిన ఈ కాలేజీ తిరిగి అభివృద్ధిలోకి రావాలని మా అందరి కోరిక. దీనికి మా కలెక్టర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా కమిషనర్ కానీ చాలా సహకరిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ కాలేజీ రీఓపెన్ చేసిన తర్వాత మీతో మాట్లాడదానని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్.